ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. మంచి కథ, కనువిప్పు కలిగించేది. చెడు స్నేహం ఎప్పటికీ పనికిరాదు అని. చెడు మాటలు వినటం, చెడ్డ వాళ్ళతో స్నేహం చేయటం, వాళ్ళు మారిపోయారనుకోవడం, ఇవన్నీ చాలా మనము ఎదుటి వాళ్ళని నమ్మటం వల్ల జరిగే ప్రమాదాలు. మనం ఎదుటి వాళ్ళని తప్పుగా నమ్మటం వల్ల జరిగే ప్రమాదాలు. ఒక అడవిలో ఒక సింహం ఉంటుందిట. సింహం ఉంటే అది వేటాడుతుంది, అన్నీ తింటుంది కదా. అలాగే వేటాడుకుంటుంది, తింటుంటుంది, అయిపోయింది. ఒకరోజు నక్క సింహం దగ్గరికి వచ్చి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది సింహం నక్కని. అయితే అడుగుతుంది, నీకు ఎప్పుడూ బోరు కొట్టలేదా? మన అడవిలో దొరికేవే తింటున్నావు, మన అడవిలో దొరికేవే నువ్వు ఆహారంగా భుజిస్తుంటే నీకు ఎప్పుడు బోర్ అనిపించలేదా? అంటే బోర్ ఏంటి, నేను పుట్టిన దగ్గర నుంచి అడవిలోనే కదా నేను వేటకెళ్ళేది, అడవిలోనే కదా నేను తినేది, దాంట్లో బోర్ ఏముంది అంటే, నీకు మంచిగా జీడిపప్పు బాదం పప్పులో వేసిన కోళ్ళు, మంచి గడ్డి, మంచి దానా పెట్టిన మేకలు, గొర్రెలు, ఇలాంటివి తినాలని నీకు ఎప్పుడు అనిపించదా? నేనైతే చక్కగా అడవి వదిలి బయటికి వెళ్ళి ఇళ్ళ దగ్గర ఉన్న కోడుల్ని వాటిని తింటుంటే వాటిని చాలా బలంగా, ఆరోగ్యంగా జీడిపప్పులు బాదం పప్పులు వేసి పెంచుతారు. అవి తిన్నానంటే మన అడవిలో దొరికిన దానికిను బయట దొరికే ఇళ్ళ దగ్గర దొరికే దానికి చాలా తేడా ఉంటుంది టేస్ట్లో. నువ్వు అలాంటివన్నీ ఏం తినకుండా నువ్వు ఇక్కడ ఇలా ఉండి పిచ్చి పిచ్చివన్నీ తింటున్నావు, నువ్వు ఎప్పుడన్నా అలాంటివి ట్రై చేయాలనిపించిందా అంటే, సరే ఏం చేద్దామని చెప్పంటే, నాతో రా నిన్ను తీసుకెళ్తాను అని చెప్తుందిట. ఏమక్కర్లేదంటే, ఒక్కసారి కదా నువ్వు టేస్ట్ చూసి నా మాట నమ్మితే కదా నేను నీకు ఏదైనా చేయగలుగుతాను అని అంటుందిట. సరే పద అని చెప్పి వెళ్తే ఒక అడవి ముందుకెళ్ళిన తర్వాత ఒక గ్రామం వస్తుంది. అక్కడ చక్కగా బాగా బలిసిన కోళ్ళు, మేకలు, గొర్రెలు అన్నీ ఒక ఇంటి ముందు కట్టేసి ఉంటాయట. చాలా ఉన్నాయి. అక్కడైతే నేను పరిగెత్తి 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 వాటిని పట్టుకోవాలి. నువ్వు చెప్పినట్టు ఇక్కడైతే చక్కగా కట్టేసి ఉన్నాయి, వెళ్ళంగానే ధన్మని దొరుకుతుంది, తీసుకుని మనం అడవిలోకి పారిపోవచ్చు. నువ్వు ఇన్నాళ్ళు మట్టి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటుందిట పులి. నేను చెప్తే ఎవరు నమ్ముతారు? నా మాటలు ఎక్కడ అడవిలో ఎవరు సాగనిస్తున్నారు? ఎంతసేపు సింహంగా పులిగా మీకు ఉన్నాయి కానీ రాజు లక్షణాలు, నేనైతే నక్క బుద్ధులు నక్క లక్షణాలు అని చెప్పి ఎవరు నమ్మట్ల నా మాట. ఇన్నాళ్ళకైనా సరే నువ్వు నమ్మి నాతో పాటు వచ్చావు అంటుంది నక్క. చూడు, ఇక్కడైతే మనం ఎక్కువగా అడవిలోంచి నడిచి వచ్చామంటే నేను అలవాల్సిన అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తాడుకట్టు ఉంది, దాన్ని తీసుకొస్తాం, ఆ పాని తినేస్తాం మనం అని చెప్పి అంటుందిట పులి. సరే పద అని చెప్పి నక్క ఒక కోడిని, ఈ పులి ఒక మేకని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇది చూసిన కాకి నక్క దగ్గరికి వచ్చి అంటుందిట, నువ్వు చేస్తుంది తప్పు, ఇలా చేయి మాకు. నక్కను అసలు జీవితంలో ఎప్పుడు నమ్మకూడదు మనం, మన లక్షణమే అది కదా. నక్క జిత్తులది నక్క మొహంది అని చెప్పి మనం అనుకుంటాం కదా, నక్క చేసే పనులు మనకి తెలుసు కదా అడవిలో. నువ్వు నక్కను నమ్మడం ఏంటి పులి మహారాజా అని చెప్పి అడుగుతుంది కాకి. నువ్వు అలా తెచ్చుకోవడం తప్పు, వాళ్ళు ఎంతో ప్రేమగా అన్నీ పెట్టుకుని పెంచుకుంటారు, వాళ్ళు అవి లేకపోతే చాలా బాధపడతారు, మనుషులు చాలా ఏడుస్తారు. నువ్వు మన అడవికి విరుద్ధంగా చేస్తున్నావు పులి మహారాజా, నువ్వు అలా చేయి మాకు అని చెప్తున్నారు. నువ్వు నాకు చెప్పేది ఏంటే, నువ్వు మాత్రం కొబ్బరి చెప్పులు అందరి ఇళ్లలో ఉన్నవి అన్నాలు గిన్నాలు ఎత్తుకు రావట్లేదా? నువ్వు చేస్తుంది ఏమన్నా మంచి పద్ధతిలా, మంచిదా? నేను చేస్తే తప్పు వచ్చిందా అని చెప్పి పులి ఎదురు కాకి మీద మాటలు దాడి చేస్తుంటారు. సరేనా అక్కడి నుంచి ఎగిరిపోతుందట. మళ్ళీ రెండో రోజు నక్క వస్తుందట. వెళ్తున్నాను నేను వేటకు, నువ్వు కూడా వస్తావా అంటే, పద భలేదానివి, ఇదే నాకు హాయిగా ఉంది, వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు కలిసి మళ్ళీ వెళ్తారట అడవిలోంచి గ్రామంలోకి. అప్పటికే గ్రామంలో ఒక పులి వచ్చిన అడుగుజాడలు, పులి వచ్చి వెళ్ళిందని చెప్పి అన్నీ వాళ్ళకి తెలిసి అందరూ కర్రలతోనూ వాటికి నెట్టుతోనూ వలలతోనూ రెడీగా ఉంటారట. వీళ్ళు యథాతథంగా పులి రాగానే మేక అక్కడ బెదిరిపోయి సౌండ్లు చేస్తుంటే ఊరు గ్రామస్తులకి అర్థమైపోయి వలలు వేయంగానే నక్క దొరికినట్టు దొరికి పారిపోతుంటే ఒక పెద్ద కర్రతో కొడితే దాని కాలు విరిగి ఎలాగైనా తప్పించుకుని అడవిలోకి పారిపోతుంట. కానీ వాళ్ళు పులిని మాత్రం చిత్తకు కొట్టేసి వలలు వేసి కట్టి పిచ్చకొట్టుడు కొడితే అది స్పృహ తప్పి పడిపోతుందట పులి ఇక్కడే గ్రామంలోనే. అప్పుడు వాళ్ళు అటవీ అధికారులకు కబురు చేస్తే వాళ్ళు వచ్చి వ్యాన్లో తీసుకెళ్తారు. ఆ ప్లేస్కి కాకొచ్చి చెప్తుంటారు, నీకు చెప్పానా నేను, ఎప్పుడైనా సరే చెడు సావాసం చేయ మాకు, నువ్వు రాజువి, నీ దారిన నువ్వు ఉండు అని చెప్తుంటే నువ్వు విన్నావా? నువ్వు తెచ్చుకోవట్లేదు అన్నాలు, నువ్వు తెచ్చుకోవట్లేదు కొబ్బరి చెప్పులు అన్నావు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఎలా అయిందో. నువ్వు అడవిలో ఏది తిన్నా నిన్ను ఎదిరించేవాళ్ళు లేడు, నీ రాజ్యం కాబట్టి నిన్ను ఏం తింటున్నా కూడా నేను క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. అదే నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు పెంచుకుంటున్న
ఆ, మేకలు నేను కోళ్ళని తింటే ఊరుకుంటారా? ఇప్పుడు చూడు నిన్ను ఎలా కొట్టారు తుక్కు తుక్కు కింద. నువ్వంటే భయపడే మనుషులే నువ్వు వాళ్ళ ప్లేస్కి వెళ్ళేసరికి, వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టేసరికి నిన్ను చిత్తకు కొట్టి వలలేసి కట్టిపడేశారు. అది ఎవడన్నా అడవిలోకి రావడానికి సాహసం చేస్తారా? పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయని బెదిరిపోతారు. చూడు మరి ఇప్పుడు ఏం జరిగిందో. అందుకని ఎవరు ఏ ప్లేసుల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి. నీకు సహాయం చేయడానికి అడివంతా ఉంది, అక్కడ చూడు నక్క జిత్తులతో అదేమో పారిపోయింది, నువ్వేమో వాళ్ళకి చిక్కావు, ఇప్పుడు ఏం చేస్తాం అని ఏడుస్తాడట పులి. ఇప్పుడు ఏం చేయాలి, నా పరిస్థితి ఇలా అయింది, ఎంత కొట్టారు, ఇన్ని గాయాలైనాయి అంటే అటవీ అధికారులు కూడా నిన్ను 1-2 రోజుల్లో బంధించి అడవిలోనే వదిలేస్తారు తెచ్చి, నువ్వేం కంగారు పడమాకు, అప్పుడు నీ ఇది నువ్వు చేసుకుంది. కానీ ఎప్పుడు ఆ నక్క జిత్తులు దాన్ని నమ్మమాకు, చెప్పుడు మాటలు వింటే ఇలాగే అవుతుందని గుర్తుపెట్టుకో. చెడు సావాసాలు అసలు మనుషులకు పనికిరాదు, చెడు సావాసాలు మనకు పనికిరావు, అందుకని నీకు తోచింది చేసుకో అని చెప్తుంది కాకి. అదే పరిస్థితి. దీని కథను బట్టి నీతి ఏమర్థమైందంటే, మనం కూడా చెప్పుడు మాటలు విని అక్కడికి రా ఇక్కడికి రా, లేకపోతే ఏదన్నా చెయ్యి, దాంట్లో పెట్టుబడి పెట్టండి, దీంట్లో పెట్టుబడి పెట్టండి, లేదంటే ఇంకోటి ఏదన్నా మనుషులు చేస్తూ ఉంటారు. అందుకని మనుషులు కూడా మీ ఊరు వాళ్ళు ఎవరు, పక్క ఊరు వాళ్ళు ఎవరు, మీకు ఆ ఊర్లో ఉండడం వల్ల అందరూ ఎలా ఉపయోగపడతారు, పక్క ఊర్లో వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మీకు జరిగే నష్టాలు ఆలోచించుకోండి. అది ఒక ఊర్లో జమీందారు గారు ఉంటారు, ఆయన మీకు ఎంత ఉపయోగపడతాడు. 3-4 ఎకరాలు ఉండి అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళు ఎంత ఉపయోగపడతారు. మీ ఊరు వాళ్ళు ఏంటి, పక్క ఊరు వాళ్ళు ఏంటి, పక్క ఊరు వాళ్ళు ఏంటి అని కూడా సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటేనే ఈ కథలోని బలం. చెడు సావాసాలు, చెడ్డ మనుషులతో చేతులు కలపడాలు, చెడ్డ మనుషులకి సపోర్ట్ చేయటాలు, చెడ్డ మనుషులని ఉపయోగించుకుని ఇంకోళ్ళని ఏదైనా చేయటాలు, ఇవన్నీ ఎప్పటికీ మంచివి కాదు. మీకే అవి ఇబ్బంది కలిగిస్తాయని కథలోని నీతి. నచ్చిందా? నచ్చితే కామెంట్ చేసేయండి. ఓకే.